హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుషా మహేష్. ఈ వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అండి. మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. అక్కడికి ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని పూర్తిగా చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాదగిరిగుట్ట తెలంగాణ స్టేట్లో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలంగాణ స్టేట్లో చాలా ప్రసిద్ధి అయిన హిందూ దేవాలయము. సో మేము స్టార్ట్ అయ్యామండి యాదాద్రి టెంపుల్కి. మేము డైరెక్ట్ కార్లో వెళ్తున్నాము హైదరాబాద్ నుండి మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్రమ్ జేబీఎస్ ఆర్ ఉప్పల్ నుండి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి యాదాద్రి. అలానే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్రైన్లో వచ్చేవారైతే భువనగిరి స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుండి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి యాదాద్రికి. యాదాద్రిలో మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ రూమ్ వచ్చేసి 500 ఛార్జ్ చేస్తున్నారు. విఐపి రూమ్స్ వచ్చేసి 3000 ఛార్జ్ చేస్తున్నారు. ఈ రూమ్స్ మనం YTDA యాప్లో బుక్ చేసుకోవచ్చు. కొండపైకి వెళ్ళడానికి యాదాద్రి బస్టాండ్ నుండి మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటుందండి. ఆర్ మనకు డైరెక్ట్ కార్లో కూడా వెళ్ళిపోవచ్చు. 500 ఛార్జ్ చేస్తున్నారు కార్ పార్కింగ్కి. సో వచ్చేసామండి యాదగిరిగుట్టకి. యాదగిరిగుట్ట చాలా బాగా రెనోవేట్ చేశారు. మనకి లెఫ్ట్ సైడ్లో కళ్యాణకట్ట అన్నప్రసాదన సత్రం ఉంటుంది. స్ట్రైట్గా బస్ స్టాండ్ ఉంటుంది. ఫ్రీ బస్లో వచ్చేవాళ్ళు ఇక్కడ దిగాల్సి ఉంటుంది. డైరెక్ట్ కార్లో వచ్చేవాళ్ళు కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్. ఈ టెంపుల్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ 5 రూపాలలో దర్శనమిస్తారు. లైక్ జ్వాలా నరసింహ, యోగానాథ, గండాబేరుండ, ఉగ్ర అండ్ లక్ష్మీ నరసింహ స్వామివారుగా దర్శనమిస్తారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనకి ధర్మ దర్శనము అండ్ విఐపి దర్శనం ఉంటుందండి. విఐపి దర్శనం టికెట్ ప్రైస్ వచ్చేసి 150 to 300 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ గోల్డెన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది విఐపి క్యూ లైన్ కాంప్లెక్స్ అండి. సో ఈ విఐపి దర్శనం మనకి ½ an hourలో అయిపోతుంది. సో దర్శనానికి వెళ్దాం పదండి. ముందుగా మనకి ఆలయ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఆ తరువాత ప్రధాన ఆలయ స్వామివారి దర్శనం జరుగుతుంది. ముఖద్వారం ముందు మనకి 12 ఆల్వార్ల విగ్రహాలు ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రజలకి బోధించారు కాబట్టి ఆల్వార్ల ముందు పిల్లర్లుగా స్థాపించారు. ఆల్వార్లు, ఆండాలమ్మవారు, రామానుజవారు ఇలా కింద అంతస్తుల ముఖమండపంలో పరివార దేవతలు దర్శనమిస్తారు. మొదటి అంతస్తు పిల్లర్లు అన్నీ కాకతీయ శైలిలో నిర్మించారు. గర్భాలయం ఎదురుగా ఉన్న హాల్ అంతా షాండియర్లు, శిల్పాలు, 11 అడుగుల ద్వారంతో పాటు బంగారు ధ్వజస్తంభం కూడా ఉంటుంది. దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తారు. మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఫోన్స్ ఎలో లేదు కాబట్టి కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేస్తూ టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపించాను. యాదాద్రిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ పునర్నిర్మాణం కోసం భారీ స్థాయి కృష్ణశిల రాయిని వాడారు. ఆలయ నిర్మాణం కోసం ఎక్కడ సిమెంట్ యూజ్ చేయలేదు. సిమెంట్కి బదులుగా సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో చేసిన గానుగ సున్నాన్ని వాడారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకునటానికి వచ్చాము. ఇక్కడ భక్తులకి కౌంటర్లలో క్యూ పద్ధతిలో ప్రసాదం ఇస్తున్నారు. ఆలయాన్ని చాలా బాగా పునర్నిర్మించారు. దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో కాసేపల్లా టైం స్పెండ్ చేయవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వస్తుంటే ఇలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి స్వామివారి ఫొటోస్ అండ్ పూజా ఐటమ్స్, పసుపు కుంకుమ అన్నీ దొరుకుతాయి. మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది యాదగిరిగుట్ట. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.